ఇచ్చిన తర్వాతే ఏ పనైనా చేయాలా, పంచాయతీకి నీరు ఇచ్చిన తర్వాతే ఏ పనైనా చేయాలి. పంచాయతీకి నీరు ఇచ్చిన తర్వాతే కోటి పనులు ఉన్నాయి చేయాలా. నీరు ఇచ్చిన తర్వాత 2 పనులు కాదు, అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని మనం కలెక్టర్ ఆఫీస్కి తీసుకుని వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి మన తాలూకా సమస్యలన్నీ చెప్దాం. మాకు నీళ్ళు ఇచ్చిన తర్వాతే తక్కువ వాళ్ళకి ఇచ్చుకోండి, మీ పనికి మేము అడ్డుగాము అంచేత ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆఫీస్కి అందరం కలిసి వెళ్తున్నాం. అందరూ కూడా మొత్తం ఎన్డీఏ కూటమే కాదు, మొత్తం అన్ని పార్టీలు కలిపి సమిష్టి భావంతో మాకు నీళ్ళు కావాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నాం. అందరూ సహకరించి, పెద్దలందరూ సహకరించి, ఇక్కడ మినిస్టర్ గారు అవ్వచ్చు, ఎంపీ గారు అవ్వచ్చు, తర్వాత ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, మా అందరికీ సహకరించి మాకు నీరు ఇస్తారని, మాకు ఈ తాలూకా పెండింగ్ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఇంటింటి కొలాయి ఇస్తారనేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ అవకాశం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్టార్ టీవీ. నేను మీ విజయలక్ష్మి. ఇప్పుడైతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర మన విజయనగరం రావడం జరిగింది. ఇక్కడైతే నెల్లిమర్ల నుంచి నీటి సమస్య కోసం అయితే, అంటే ఇప్పుడు సమ్మర్ అనగానే నీటి ఎద్దడి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఉన్న రోజుల్లో కూడా ఉండి ఇంకా నీటి సమస్య పైప్ లైన్ల దగ్గరే ఉన్నామన్నమాట. మరి అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అయితే నెల్లిమర్లలో ఎయిర్పోర్ట్ ఉంది, ఏరోప్లేన్ ఎగురుతుంది అని అన్నటువంటి నియోజకవర్గంలోని నీటి సమస్యతో ఇంతమంది, అంటే పార్టీలకు అతీతంగా అయితే అందరూ వచ్చారండి. మనం ఇది అయితే వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అనమాట. మరి వాళ్ళందరూ కూడా ఒకటయ్యి పార్టీలకు అతీతంగా వచ్చి మా గ్రామానికి నీరు రావాలి, ఎటువంటి సమస్యలు లేకుండా నీటి ప్రాజెక్టులు అయితే కంప్లీట్ చేయాలని అయితే కలెక్టర్ గారికి వినతి పత్రం అయితే ఇవ్వడానికి వచ్చారు. మరి వాళ్ళు ఏం చెప్తారో విన్నాం. అందరికీ నమస్కారం అమ్మా. నెల్లిమర్ల నగర పంచాయతీలో వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. సుమారుగా 15-20 సంవత్సరాలు బట్టి వాటర్ సమస్య పులిపెచ్చిగా ఈ వాటర్ ఇవ్వట్లేదు. 3 రోజులకు ఒకసారి పబ్లిక్ కాలేజ్ ఇస్తున్నారు. దాన్ని 2014లోనే మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. అప్పుడు ఎస్టిమేట్ చేశారు 23 కోట్లకి. వర్క్ కూడా 2018లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి 20% వర్క్ చేసి ఈ రోజు వరకు సుమారుగా 7 సంవత్సరాలు అవుతుంది. ఆ వర్క్ని కంప్లీట్ చేయలేదు. నెల్లిమర్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 3 రోజులకు ఒకసారి వీధి కాలేజ్ ఇస్తున్నారు. అవి కూడా పులిపెచ్చిగా ఇవ్వట్లేదు. అవి 2 బిందులు 3 బిందులు వస్తున్నాయి. ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. నెల్లిమర్ల నుంచి, నెల్లిమర్ల చంపావతి నది నుంచి విజయనగరం మున్సిపాలిటీకి పులిపెచ్చిగా వాటర్ వస్తుంది. రైల్వే స్టేషన్ పులిపెచ్చిగా వాటర్ వస్తుంది. అలాగే రూరల్ కూడా నెల్లిమర్ల చంపావతి నుంచి పట్టుకెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా మరి మెడికల్ కాలేజీ కానీ మరి ఇప్పుడు స్కీమ్ స్టార్ట్ చేసి రాగమేఘాల మీద రాత్రుల పగలు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు నెల్లిమర్ల నీళ్ళు ఇవ్వడానికి ముందుకు రాలేదు, కానీ మిగతా సంస్థలకు అన్నింటికి కూడా నీరు పట్టుకెళ్తున్నారు. ప్రస్తుతానికి ఆ నీరు స్కీమ్ ఆపి నెల్లిమర్ల నగర పంచాయతీ వాటర్ స్కీమ్ ఇమీడియట్గా పూర్తి చేసి ఇంటింటి వాళ్ళ అమృత్ స్కీమ్ అది సెంట్రల్ నుంచి అమృత్ స్కీమ్ ఛాన్సల్ అయింది. అది ఇమీడియట్గా నెల్లిమర్లకి తాగునీరు ప్రజలకు ఇవ్వాలని మేము ఈరోజు ఈ కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇచ్చాము. అలాగే జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇచ్చాము. ఇమీడియట్గా నెల్లిమర్ల ప్రజల తాలూకా దాహం కేకలు తీరుస్తారని మరి కలెక్టర్ గారిని మేము కోరుకున్నాం. అదే వెంటనే స్పందించి ఆ కార్యక్రమం నిర్వహిస్తామని మాకు చెప్పడం జరిగింది. అది అయ్యే వరకు కూడా, మాకు నీరు ఇచ్చే వరకు కూడా మా చంపావతి నుంచి బయటకు నీరు పట్టుకెళ్ళకుండా మిగతా స్కీమ్ కూడా ఆపమని మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అలాగే చేసే కార్యక్రమానికి వ్యతిరేకం కాదు. కానీ మా ఊర్లో మేము చంపావతి నది పక్కన ఉన్నాము. మాకు నీరు లేకుండా జిల్లా అంతా నీరు వెళ్తుంది. నెల్లిమర్ల వాళ్ళు తాగడానికి నీళ్ళు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ సమస్యను తీర్చాలని మీ మీడియా ముఖంగా కూడా మరి అందరికీ మేము యంత్రాంగాన్ని తెలియజేస్తాము. నెల్లిమర్ల పరిసర ప్రాంతాలకు సంబంధించి చంపావతి నదీ తీరాన ప్రస్తుత ప్రభుత్వం వారు ఎవరికీ చెప్పకుండా, ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ, ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలకు కానీ ఎవరికీ చెప్పకుండా ఆ యొక్క చంపావతి నదిలో వాల్ అనేది తీయడం జరుగుతుంది. నీరు తరలింపు, ఈ నీరు తరలింపు ఎక్కడికి వెళ్తుందా అని తీరా గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా పర్యవేక్షిస్తే మెడికల్ కాలేజీకి వెళ్తుందని కొందరు, సెంచూరియన్ యూనివర్సిటీకి వెళ్తుందని కొందరు అంటున్నారు. గతంలో కూడా ఇదే విధంగా ఒక వాల్ తీసుకొచ్చి మన విజయనగరంలో ఉన్నటువంటి నీళ్ళ ట్యాంకులకి నీరు సప్లై చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు చంపావతి నది మొత్తం కూడా ఎడారి బావి అయిపోతుంది. మా జరదాపేట గ్రామానికైతే ఒక్కరోజు నీరు వస్తే వారం రోజులు నీరు ఉండటం లేదు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొన్నాళ్ళకి నీరు కూడా కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుందని ప్రజల్లో భయాందోళన చెందుతున్నా. దయచేసి తక్షణమే కలెక్టర్ గారు మా యందు దయ ఉంచి ఆ యొక్క పనులను నిలుపుదల చేసి మా గ్రామానికి నీరు పుష్కలంగా ఉన్నట్టు చేస్తారని కోరుకుంటున్నాం. మాకు పుష్కలంగా నీరు ఉన్నట్లయితే పక్క గ్రామాలకు కూడా, వాళ్ళు ప్రజలే పక్క గ్రామాలకు కూడా నీరు ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి మేము ఇచ్చే ఈ అర్జీని స్వీకరిస్తారని కోరుకుంటున్నాం. ఇక్కడ చంపావతి నదిలో
ఇక్కడి నుంచి ఎక్కడికో నీరు వెళ్ళిపోయి రైతులు పంటలు పండించుకుంటున్నారు, తాగునీటికి ఉపయోగించుకుంటున్నారు. ఎన్నెన్నో కిలోమీటర్ల దూరం వెళ్ళి, కాకపోతే మా పక్కనే మాకు 2 అడుగుల దూరంలో ఉన్న మా చంపావతి నది మాకు కనీసం గుక్కు నీళ్ళు తాగడానికి కూడా ఉపయోగపడక, కనీసం ఒక మడికి నీరు కట్టుకోవడానికి కూడా ఉపయోగపడలేని పరిస్థితుల్లో రైతులు చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నారు. చివరికి బోర్లో నీరు కూడా ఇంకిపోయి ఆ నది దీని ద్వారా నీరు పట్టుకెళ్ళిపోవడం వల్ల మా బోర్లు కూడా పనిచేయట్లేదు. కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఒక చిన్న కాలువలాగైనా మా రైతులకి మాకు ఏర్పాటు చేసి, ఇక్కడ ఎంతోమంది కొన్ని హెక్టార్లు సంబంధించిన రైతులు పంటలు పండిస్తున్నారండి. మా ఏరియా నుంచి విపరీతమైన పంటలు వెళ్తున్నాయి. పువ్వులు సాగుకి అన్ని సాగులు కూడా మా ఏరియా ప్రత్యేకమైన ఏరియా. కనీసం మేము ఇప్పుడు కూడా ఈ మోటార్లు పెట్టి నీరు తోడుకోవడం తప్పించి కానీ ఈ చంపావతి నది నుంచి మాకు ఎటువంటి అవసరం కూడా మాకు లేనంత పరిస్థితులు ఏర్పడ్డదండి. మాకు మా భూమికి 5 అడుగుల దూరంలో ఉంది చంపావతి నది, కానీ దాని నుంచి కొంచెం నీరుని మేము తీసుకునే పరిస్థితి. ఇక్కడి నుంచి కొన్ని వేల కిలోమీటర్లు ఇక్కడి నుంచి నీరు ధరలు వెళ్ళిపోతుంది. ఇది ప్రభుత్వం గమనించి మాకు ఇక్కడ ఏదో ఒక ఏర్పాటు చేసి మా రైతుల్ని కాపాడుతారని ప్రార్థిస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు నెల్లిమర్ల నగర పంచాయతీ నుండి జర్జాపేట నుండి మేము ఒక గ్రీవెన్స్ ఇవ్వడం కోసం కలెక్టర్ గారు ఆఫీస్కి వచ్చాం. ఎందుకంటే ఈరోజు మన జిల్లాలో మెడికల్ కాలేజ్ కోసం వాటర్ తరలింపు కోసం అనే ఉద్దేశంతో చంపావతి నదిలో ఒక బోరుబావి తవ్వి అక్కడి నుంచి నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సామాన్య ప్రజలు అక్కడ ఉన్నటువంటి అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. మాకే తాగునీటి సదుపాయం లేదు, 3 రోజులకు ఒకసారి తాగునీటి ఇస్తున్నారు. 30-40 సంవత్సరాల కిందట ఉన్నటువంటి పైపులన్నీ కూడా పాడైపోయి నీరు లేని పరిస్థితుల్లో త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నాం, జీవనం సాగిస్తున్నాం. మా దగ్గర ఉన్న వాటర్ రిసోర్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళి వేరే దగ్గరికి తీసుకెళ్లడం అనేది ఎంతవరకు సమంజసం? అంచేత నెల్లిమర్ల నగర పంచాయతీ జర్జాపేట గ్రామ ప్రజలందరి తరఫున పెండింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే పూర్తి చేసి మాకు తాగునీరు ఇంటింటికి కూడా అందించిన తర్వాత ఇక్కడ నుంచి మీరు వాటర్ రిసోర్స్ మెడికల్ కాలేజ్ కావచ్చు ఇంకెక్కడికైనా కూడా తీసుకెళ్తే ఎవరికి కూడా అభ్యంతరం లేదు. ఆ విషయాన్ని గుర్తించి ప్రజల యొక్క అవసరాలను గుర్తించి తక్షణమే చర్యలు చేపడతారని ఈరోజు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ గారికి రావడం జరిగింది. అంచేత ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం అధికారులు అందరూ కూడా నెల్లిమర్ల జర్జాపేట నగర పంచాయతీ యొక్క ప్రజల మనోభావాలు వాళ్ళ అవసరాలను గుర్తించి తక్షణ చర్యలు చేపడతారని కోరుకుంటున్నారు. జై హింద్. చూశారు కదా, నెల్లిమర్ల గ్రామ ప్రజల నీటి కష్టాలు. ఊరి గుండెల్లో దాగిన నీటిని కూడా వినియోగించుకోలేని పరిస్థితి. ఊరు నది పక్కనే ఉన్న తాగునీటి కోసం వారానికి ఒకసారి మాత్రమే సరఫరా అవుతుంది. అదే నీరు పట్టణాలకు పరిశ్రమలకు మళ్లిస్తుండడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్కు కలిసి వినతి పత్రం అందించినా ఫలితం మాత్రం శూన్యం. ఇప్పటికైనా తమ గ్రామానికి శాశ్వత నీటి సమస్య పరిష్కారం చేయాలని, పెండింగ్లో ఉన్న నీటి ప్రాజెక్టులను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనుతో విజ్జు, ఆర్ స్టార్ టీవీ, నెల్లిమర్ల గ్రామం నుండి.